హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు అని, అలాగే నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని చెప్తున్నారు. సో ఇక్కడ నిశ్చయంగా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనలో చాలామందికి పాపభీతి అనేది ఉంటుంది, గిల్టీ అనేది ఉంటుంది. అసలు నేను ఈ పాపం చేసి ఉండకూడదు, నేను ఎందుకు చేశానని వాళ్ళు కించపరుచుకుంటూ ఉంటారు. సో ఇలాగ రకరకాలుగా ఉంటుందన్నమాట. అయితే యేసుప్రభు వారు ఈరోజు మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు ఏంటంటే, మనం నిశ్చయంగా నిర్దోషివై మనం నిర్భయంగా ఉంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో ఏ పాపము మన పైన పని చేయదు, ఏ దోషము మన పైన లేదు, ఏ పాప భారము మన పైన లేదు అనేది ఇక్కడ యేసుప్రభు వారు క్లియర్గా తెలియజేస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనం ప్రతిరోజు ఆయనతో సమయం గడిపినట్లయితే సో ఇశ్రాయేలీలకు ఆయన ఎలాగైతే ప్రతిరోజు మన్నాను కురిపించేవారో వారు ప్రతిరోజు మన్నాను భుజించేవారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు మన్నా ఆ రోజు వరకు మాత్రమే, ఆ తర్వాత లేకుండా కొత్తగా వారికి మన్నా యేసుప్రభు వారు ఆకాశం నుండి కురిపించేవారు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు మన జీవితంలో కూడా మనం కొత్తగా ఆయనతో సమయం గడుపుతూ మనం ప్రతిరోజు కొత్తగా ఆయన నుంచి తెలుసుకుంటూ వస్తే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆయన ద్వారా మనం వెలిగింపబడతాము. మనం ఖచ్చితంగా నిర్దోషులై మనం నిశ్చయంగా జీవిస్తాము అండ్ సంతోషిస్తాము. నిశ్చయంగా మనం నిర్భయలమై మనం స్థిరపడతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించేదవు, నిశ్చయంగా నిర్భయుడవై నీవు స్థిరపడుదువు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మేము నిర్దోషులము అనేది మేము నిశ్చయంగా తెలుసుకొనుటకు, మేము సంతోషంతో జీవించుటకు, ఏ పాపభారంతోనో పాపభీతితోనో ఏ గిల్టీనెస్తోనో కాకుండా మేము సంతోషంగా జీవించుటకు, నిశ్చయంగా మేము నిర్దోషులము అనేది మేము తెలుసుకొని సంతోషంగా జీవించుటకు, నిశ్చయంగా మేము నిర్భయులమై మేము స్థిరపడి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఎందుకంటే మేము ప్రతిరోజు మీ నుండి మేము మన్నా వలె మేము పొందుకున్నట్లయితే, మీ వాక్యాన్ని మేము ప్రతిరోజు మన్నా వలె పొందుకున్నట్లయితే మీ ద్వారా మేము వెలిగింపబడతాము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము మీతో సమయం గడుపుట అనేది మేము మిస్ అవ్వకుండా మేము ప్రతిరోజు మీ నుండి మన్నాను పొందుకొని, మీ నుండి వాక్యంని పొందుకొని మేము మీ ద్వారా వెలిగింపబడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.